హాయ్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఎందుకంటే ఐ థింక్ ఈరోజే అనుకుంటా నేను జనసేన పార్టీకి సంబంధించి ఒక పథకం విన్నాను. వాళ్ళు ఏదో షణ్ముగ వ్యూహం అని చెప్పి పిలుస్తున్నారు దాన్ని. షణ్ముగ వ్యూహం అని చెప్పి ఆ పేరు ఎందుకు పెట్టారో, ఎందుకంటే ఆ సాంస్క్రిట్ వర్డ్ మన ప్రాంతంలో ఎంతగా అది నోట్లో నానద్దో తెలీదు. కానీ ఆ పథకంలో ఆ షణ్ముగ వ్యూహంలో ఒక పాయింట్ నాకు నచ్చింది, దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. స్కిల్ సెన్సస్ అని ఒక వర్డ్ చూశాను. ఇది ఏంటంటే మెయిన్ సెమీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి. సెమీ స్కిల్డ్ అంటే సపోజ్ ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా పాలిటెక్నిక్ చేసిన వాడు కావచ్చు, అంటే ఎలక్ట్రీషియన్స్, మెకానికల్, ఫిట్టరు, మోటార్ మెకానిక్స్, ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయటము, వీళ్ళకి ఎక్కడ అవకాశాలు కల్పించాలి, ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయా, ఆ అవకాశాలు ఉన్న చోటకి వీళ్ళని రిఫర్ చేయటము, లేదా ఆ అవకాశాలు అటువంటి రిసోర్సులు మన దగ్గర ఉన్నారు కాబట్టి మన దగ్గర కూడా ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అవకాశం ఉందా అనేటటువంటిది ఒక పథకం. అది అంటే మెయిన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటంతో మనకి స్కీమ్స్ గుర్తొస్తాయి కదా, ఫ్రీగా వచ్చేటటువంటి పథకాలు. జగన్ అన్న జోబులో నుంచి డబ్బులు తీసి మనకు డబ్బులు ఇస్తుంటే ఎందుకు మనకి ఈ పథకాలు అనుకుంటున్నారా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ ద మేజర్ థింగ్. మళ్ళీ రిపీట్ చేస్తాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్. మనం ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనం బతకగలుగుతున్నామో మనకు వచ్చేటటువంటి గౌరవం వేరుగా ఉంటుంది. బజార్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కట్టుకున్న పెళ్ళాం దగ్గర అయినా సరే, ఎవడో ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చుకొని వాడి మనం రోజు కట్టే పన్నులకి వాడి స్టాంప్ వేసుకొని మనం తీసుకోవటం అంత అవసరం ఉండదు కదా. సో ఈ ఒక పథకాన్ని ఒకసారి మీరు కూడా ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ పథకం గురించి ఒకసారి చూడండి. స్కిల్ సెన్సస్ అంటున్నారు వాళ్ళు. అంటే ఏ ప్రాంతాల్లో ఎటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఎటువంటి స్కిల్ ఉన్న అటువంటి యూత్ ఉంది, వాళ్ళకి మనం ఏం చేయగలము. ఆశ్చర్యకరమైందంటే ఇటువంటి పథకం నేను ఈ మేనిఫెస్టోలో చూశాను, అండ్ టీడీపీ జేఎస్పీ కల్పించినటువంటి మేనిఫెస్టోలో చూశాను. మరి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయో లేదో నేనైతే చూడలేదు. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో వాళ్ళ నోటి నుంచి ఏ రోజున కూడా అటువంటి మాటలు రాలేదు. నవరత్నాలు తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలియవు. సో ఒకసారి మీరు కూడా చూడండి, మీకు అది ఆ పాయింట్ ఖచ్చితంగా నచ్చుద్ది. ఎవరైతే మీ కాళ్ళ మీద నిలబడగలము, మనం నిలబడాలి, మనం ఇంకో 10 మందికి నిలబడేలా చేయాలి. దట్ ఈస్ ద లైఫ్ అచీవ్మెంట్ యాక్చువల్గా. ఓకే, సో మీకు ఆ కాన్సెప్ట్ నచ్చి మీరు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చున్నారు. ఇంతకుముందు ఎంతోమందికి అంటే డెకాయిట్లకి, చీటర్లకు కూడా మనం ఇచ్చున్నాం కదా అవకాశాలు. ఒకసారి జనసేన పార్టీకి కూడా అవకాశం ఇచ్చి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.